ఇచ్చాడు, ఇంకో దానం కేసీఆర్ ఇచ్చాడు, గుజ్జేరి గుర్తున్నారు. అలా బీఆర్ఎస్ పార్టీ పే చేసి బీజేపీ పే చేసింది. ఆ గతానికి పక్కా తెగొడతాం. ఈ జూబ్లీస్ లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సంఘటనతో చూడడానికి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని చెప్పి అందుకే హైడ్రా తీసుకొచ్చింది. ఇలా బీఆర్ఎస్ తోడు ఏం చేసాడు 10 సంవత్సరాల్లో అలా సల్కాన్ చెరువులో ఎంఏ పార్టీ కార్యాలయాలు కట్టుకుంటే ఇలా కబ్జాలు చేసి కార్యాలయాలు కట్టుకుంటే వ్యాపారం చేస్తే వాటితో పార్ట్నర్షిప్ పెంచుకొని బీఆర్ఎస్ పార్టీలు పొట్టు పైసలు చంపారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలు కూడా ఇలా పెద్దమ్మ గుడిని మర్చిపోకుండా బీజేపీని గెలిపేది. పెద్దమ్మ గుడి నిర్మాణం ఎట్లా జరగదో మేము చూస్తాం. అదే కాంగ్రెస్ పార్టీలను గెలిపిస్తే ఆ పెద్దమ్మ గుడికి సంబంధించిన 11 ఎకరాలు ఎంఏ పార్టీకి రాసేయడానికి ముందస్తు అగ్రిమెంట్ జరిగిందన్న విషయాన్ని జూబ్లీస్ నియోజకవర్గం గుర్తుంచుకోవాలి. అందుకే భారతీయ జనతా పార్టీని గెలిపించండి అన్నా. జూబ్లీస్ అడ్డా ఏ బిడ్డ ఇది కిషన్ రెడ్డి అడ్డా, అవునా కదా? ఈ ఎంఏ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పప్పులుడికై ఇక్కడ గెలిచేది మా లెంకల దీపక్ రెడ్డి గెలుస్తాడు. మా రామచంద్రరావు గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా కష్టపడి పనిచేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆలస్యంగా వచ్చిన ఇలా పోలీస్ స్మృతి దివసన అమరవీరుల త్యాగాలను గుర్తించుకోవాల్సిన అవసరం ఉండదు. పోలీసులు మన కోసం త్యాగం చేశారు. ఈ సమాజాన్ని కాపాడుకోసం ప్రజలను కాపాడడానికి పోలీసు త్యాగం చేసింది. కాబట్టి ఆ ఆత్మ బలిదానటువంటి ఆ పోలీసులు స్మరించుకోవడానికి వాళ్ళ ఢిల్లీలో కార్యక్రమం ఉంది కాబట్టి అందుకే ఆలస్యంగా రావడం జరిగింది. పెద్ద మనసు అర్థం చేసుకొని క్షమించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. మన యొక్క జూబ్లీహిల్స్ అభ్యర్థి లంకల మహేశ్వర్ రెడ్డి గారు ఒక్క తొందర మాట్లాడాల్సిందిగా కోరుతారు. భారత్ మాతాకి జై శ్రీరామ్. పెద్దలు వేదిక చూడండి, స్థానిక పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డి గారు, గౌరవనీయులు బండి సంజయ్ గారు, భారతీయ జనతా పార్టీ రథసారథి రామచంద్రరావు గారు, ఇక్కడ విచ్చేసినటువంటి శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక ఇక్కడ కేవలం మజ్లిస్ కి హిందువులకి మాత్రం జరుగుతున్నటువంటి ఒక ఉప ఎన్నికగా చూడాలి. ఇప్పుడే బండి సంజయ్ గారు చెప్పినట్టుగా యావత్ దేశంలో ఎమ్మెల్యేల అభ్యర్థులను పెడుతూ కేవలం సికింద్రాబాద్ లో అభ్యర్థిని పెట్టకుండా ఇక్కడ కేవలం భారతీయ జనతా పార్టీ ఓడగొట్టడానికి వాళ్ళు చేస్తున్న పండగంగా కనబడతా ఉన్నది. ఏది ఏమైనా ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు చేసేటువంటి ప్రతి ఓటు ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు మీరు టీఆర్ఎస్ గెలిపించినా అది కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టే. గెలిచిన తెల్లారే అభ్యర్థి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతారు. అదే మాదిరిగా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినా ఆ గొర్రెల కొట్టెల్లో ఇంకొక గొర్రె మాత్రమే జమైతే తప్ప దీనివల్ల ఈ జూబ్లీస్ కి మాత్రం జరిగేటువంటి అభివృద్ధి జరగదు. అదే మాదిరిగా మీరు ఆలోచన చేసి భారతీయ జనతా పార్టీని గెలిపించినట్లయితే ఇంకొక ప్రశ్నించే గొంతుగా ఈ రోజు మా శాసనసభలో మాకు మద్దతుగా నిలబడతాడు. ఈ రోజు ఈ ప్రాంత అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, మీ అందరి సంక్షేమం కోసం, రేపు హిందూ ధర్మం కోసం, ఈ రాష్ట్రంలో కాషాయం ఎగిరేయడం కోసం అందరం కలిసి కట్టుగా మీ పక్షాన్ని నిలబడతామని మరొకసారి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి